గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు ఏం చదువుతున్నా పుదీనా రైస్, టమాటో, ఆనియన్, మిర్చి, బెండకాయ అండ్ పొటాటో అండ్ పుదీనాని కొంచెం మనం మిక్సీలో వేసుకోవాలి. గ్రేవీ అంటే ఆకులు ఉంటే కొంతమంది తినరు కదా, ఇష్టపడరు కదా, అలాగే మిర్చి, పుదీనా ఆకు, ఒక లవంగాయ, ఒక దాల్చిన చెక్క కొంచెం పక్కన తీసి పెట్టుకోవాలి, ఆకు కొంచెం తెలియడం కోసం. అండ్ ఈ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయింది, బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో లవంగాయ వేసి, తర్వాత చెక్క వేసి, పచ్చిమిర్చి వేసి, ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పోయిన తర్వాత అంతా మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని, ఇంకా మీకు ఇంట్లో వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నా వేసుకోవచ్చు, నేనైతే వేసాను. అవి కూడా మగ్గిన తర్వాత మనం ఆకు వేసుకున్నాం, ఆకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని, ఇది కూడా బాగా మగ్గిపోయి ఆయిల్ బయటికి తేలుతుంది కదా, ఆయిల్ బయటికి తేలిన తర్వాత చూడండి బాగా కలిపేసుకొని, ఆయిల్ బయటికి తేలింది కదా, సో ఆయిల్ బయటికి మనకి ఎవాపరేట్ అయిన తర్వాత శుభ్రంగా తీసేసుకొని, కొంచెం మన బిర్యానీ మసాలా కానీ, ధనియాల పొడి కానీ, మీకు ఏదైనా వేసుకోవాలనిపిస్తే, నేను ఏమి వేయట్లేదు, జస్ట్ బిర్యానీ మసాలా ఒకటి జస్ట్ కొంచెం వేసాను, ఎందుకంటే పుదీనా రైస్ కదా ఆ ఫ్లేవర్ కొంచెం బాగుంటుందని. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. ఆల్రెడీ నేను 2 గ్లాసెస్ రైస్ కడిగి పెట్టుకున్నాను, నార్మల్ రైస్ వేయండి. నార్మల్ రైస్ అది చూసారు కదా, వాటర్ కడిగి పెట్టేసుకున్నాను రైసు. తర్వాత ఇంకా ఏదైతే మనం కలిపి పెట్టుకున్నామో దాన్ని దింపేసుకొని, ఇంకా మనం ఆ బిర్యానీలో కలుపుకోవడమే, ఆ రైస్లో వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని, సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని, ఇంకా మనం రైస్ కుక్కర్ ఆన్ చేసుకోవడమే. అలా అంతా కలిపేసుకొని కొంచెం పైన కొత్తిమీర, సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలండి. మళ్ళీ అంతా ఫైనల్గా ఒక్కసారి జస్ట్ జెంటిల్గా తిప్పేసి రైస్ కుక్కర్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసుకోవడమే, అంతే. ఎమ్మీ పుదీనా రైస్ రెడీ. సూపర్ ఉందండి. యాక్చువల్లీ నేను రైస్ అవ్వగానే తీయడం ఆ క్లిప్ మర్చిపోయాను, సో అందుకని లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ తినేసామండి, అందరు ఫుల్గా తినేసారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సింపుల్గా పుదీనా రైస్ ఇలా చేసుకోవచ్చు, లంచ్ బాక్స్లోకైనా ఏదైనా కూడా కదా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.